సో ఇవాళ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ అందరితో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మొదటగా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ పిల్లలు కానీ, మీ బంధువుల పిల్లలు కానీ, లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉంటే, కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. అదే రైట్ టు ఎడ్యుకేషన్ది. దయచేసి మీరు ఒక నిమిషం ఈ లైక్ల కోసం కేటాయించండి, అలాగే షేర్ల కోసం కేటాయించండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలవాల్సినటువంటి అంశం. అందుకోసమే దీనికి ఒక నిమిషం సమయం కేటాయించమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తారా, మీరు ఫేస్బుక్లోనా, ఇన్స్టాలోనా, ఎక్కడ షేర్ చేస్తారో చేయండి, కానీ షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ కాదు, మెజారిటీగా హైదరాబాద్లో 1,30,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక ఇతర మిగతా తెలంగాణలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, జరుగుతున్నటువంటి మోసం మీ కళ్ళారా, మీ కళ్ళ ముందు పెడతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా చూపెడతా ఉంది. ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క మాట వింటే మీ పిల్లల స్కూల్ ఫీజులే ఉండే. అసలు మీ పిల్లలకు స్కూల్ ఫీజులే ఉండే, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఏడరన్న కానీ. అందుకే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. సో దానికోసం ఒక నిమిషం టైం పోయినా పర్వాలేదు, బట్ చేరాలి ఇది అందరికీ. అదేందనేది ఇప్పుడు చూపిస్తా, ఏం జరుగుతుందనేది. షేర్ చేయండి. ఎక్కువ మందికి చేరేలాగా చూడండి. ఆటో నడిపిస్తున్నా అన్న, కూలీనాలు చేసుకుంటున్నా అన్న, ఉద్యోగానికి పోతున్న టీచర్, అడ్వకేట్, మీరందరూ కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు, అందరూ కూడా ఎవరెవరైతే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, వాళ్ళ ఇప్పుడు ఫీజులు కట్టమని మెసేజ్లు రావట్లేదా? మీకు వస్తున్నాయి కదా, ఫీజులు కట్టాలి, టర్మ్ ఫీజు, కొత్త అడ్మిషన్ ఫీజు ఇంత, పుస్తకాలకి ఇంత, దానికి ఇంత, పెన్నులకి ఇంత, బట్టలకి ఇంత, షూస్కి ఇంత అని వస్తున్నాయి కదా. సో కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. మీరు అనా పైసా కట్టేటువంటి పరిస్థితి లేకుండా మీ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా చదవాలి, అదే శ్రీ చైతన్యలో, అదే నారాయణలో ₹1 కట్టకుండా మీ పిల్లలు ఎట్లా చదవాలి, దానికోసం ఏముంది, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్పబోతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పదు, మీకు బీఆర్ఎస్ చెప్పదు, బీజేపీ అస్సలే చెప్పదు. ఎందుకు చెప్పదు? ఎందుకు వీళ్ళు ఈ అంశాన్ని మీ దగ్గరికి తీసుకురారు అంటే, ఉన్న కాలేజీలు అన్నీ, ఉన్న స్కూళ్ళన్నీ ఈ పార్టీలలో ఉన్నటువంటి నాయకులే కాబట్టి వాళ్ళు చెప్పరు, చేయరు. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడి చేస్తున్నటువంటి మహా కార్యక్రమానికి, ఇది మన కార్యక్రమం, మహాకార్యక్రమం, మన కార్యక్రమం. ఎన్నోసార్లు మనం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే, బీఆర్ఎస్ మీటింగ్ అంటే, బీజేపీ మీటింగ్ అంటే, లేకపోతే ఇతర పార్టీల మీటింగ్లు ఉన్నాయంటే వెళ్ళిపోతాం కదా, బస్సులల్లో, లారీలలో ఎక్కి. ఎందుకు? ఆ పార్టీ నాయకుని సీఎం చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎమ్మెల్యే చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎంపీని చేయడానికో తిరుగుతూ ఉంటాం కదా. కానీ నీ కొడుకును గెలిపించడానికి, చదువులో నీ కొడుకును గెలిపించడానికి ఒక్కరోజు కేటాయించే సత్తా నీకుందా నిజంగా? ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులందరిని అడుగుతా ఉన్నా, ఆడపడుచులందరిని అడుగుతా ఉన్నా, మీ కొడుకు భవిష్యత్తును, మీ బిడ్డ భవిష్యత్తును మార్చుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? దీనికోసం పార్టీల జెండాలు మోయాల్సిన అక్కర్లేదు, జిందాబాదులు కొట్టాల్సిన పని లేదు. చేయాల్సిందల్లా ఒకటే. ఒక్కసారి ఈ వీడియోను మీరు ప్లే చేస్తున్నా, ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో
ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతింటాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థపడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారం ఎత్తున్నది. ఇంజనీరింగ్కు లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది? ఇది అసలు విషయం. నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రజలకు క్వాలిటీగా ఫ్రీగా దొరకాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతాం.